నమస్కారం అండి. ఇప్పుడు రాష్ట్రంలో ప్రధానంగా చాలా చోట్ల పెట్రోలు, డీజిలు కొరత ఎక్కువగా ఉందని ఒక అపోహను సృష్టించి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్టు మా దృష్టికి వచ్చింది. సో కలెక్టర్ మేడం గారు కూడా దీని మీద చాలా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఉన్నారు. ఒకవేళ అటువంటి కొరత ఏదైనా ఉంటే మీ ఎవరికి ఇబ్బందులు లేకుండా చూడడానికి ఒక బైక్ అయితే కనుక 3 లీటర్ల వరకు, కారు, ట్రాక్టర్లు ఇటువంటి వాటికైతే 20 లీటర్లు, లారీ వంటి భారీ వాహనాలకి 50 లీటర్ల వరకు మాత్రమే సప్లై చేయాలని సూచించి ఉన్నారు. అంతేకాకుండా ఎవరైనా సరే క్యాన్లు తీసుకొచ్చి పెద్ద పెద్ద టిన్నులు క్యాన్లు తీసుకొని వచ్చి మాకు పెట్రోల్ పాయింట్ అని అడిగితే ఎవరైనా పెట్రోల్ మేనేజ్మెంట్ నిర్వహిస్తున్న వారు వారికి అనుగుణంగా ఏదైనా అనుకున్న దానికంటే మోతాదుని మించి ఎవరికైనా సప్లై చేస్తే చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా ఒక ప్రధానమైన అంశం ఏంటంటే వ్యవసాయదారులకు ఇప్పుడు చాలా చోట్ల హార్వెస్టింగ్ చేస్తున్నారు. ట్రాక్టర్లకు వాటికి అత్యవసరం అవుతుంది వ్యవసాయం పరంగా. సో దీనికి ఒక కూపన్ సిస్టమ్ అనేది ఒకటి పెట్టాము. ఎవరైతే రైతు సంబంధిత మండల అగ్రికల్చరల్ ఆఫీసర్ దగ్గర నుంచి ఆ కూపన్ మీద సంతకం తీసుకొని తహసీల్దార్ వారి వద్దకు వస్తే నేను దాన్ని పరిశీలించి సంతకం చేసిన తర్వాతనే రైతులకి వారి పంటకు హార్వెస్టింగ్ చేసుకోవడం కానీ ఇతరత్ర ఇవ్వడానికి అనుమతి ఉంది. మిగతా ఎవరికి కూడా క్యాన్లలో కానీ లేకపోతే టిన్లలో కానీ పెట్రోలు, డీజిలు ఉన్నదానికంటే అవసరమైన దానికంటే ఎక్కువగా ఇచ్చి కృత్రిమ కొరతను సృష్టించి ఇటువంటి చర్యలకు పాల్పడితే, లేకపోతే పెట్రోల్ ఉండి కూడా డీజిల్ ఉండి కూడా లేదని చెప్పి నో స్టాక్ బోర్డ్స్ పెట్టడం వంటి చర్యలకు పాల్పడితే అటువంటి పెట్రోల్ బంకుల మీద సీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ గమనించి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరూ సహకరించాలి. ధన్యవాదాలు. నమస్కారం. ఏకే న్యూస్కు స్వాగతం. మండల కేంద్రమైన చాగల్మారిలోని నయారా పెట్రోల్ బంక్ వద్ద ఈరోజు డీజిల్ అయితే వచ్చింది, కానీ ఎక్కువ ఫ్లోటింగ్ ఉండడం వల్ల అయిపోయిందని స్థానిక మేనేజర్ చెప్తున్నారు. ఉదయం నుంచి ఇక్కడ ఎంఆర్ఓ గారు వచ్చి తనిఖీలు చేసి డీజిల్ ఉన్నట్టు గుర్తించి డీజిల్ అయితే ప్రొడ్యూస్ చేశారు. కృత్రిమ సృష్టించి కావాలని చేస్తే డీజిల్ లేదని చేసి రైతులను కానీ ప్రజలను కానీ ఇబ్బంది పెడితే ఈ ప్రభుత్వము తగిన చర్యలు తీసుకుంటాదని చెప్పి రాత్రి ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఇది దృష్టిలో పెట్టుకొని ఉండేది ఉన్నట్టు డీజిల్ ఉంటే డీజిల్, పెట్రోల్ ఉంటే పెట్రోల్ పంపిణీ చేయండి. స్థానిక ఎంఆర్ఓ గారు కానీ ఆర్డీఓ గారు కానీ ప్రతి ఒక్క ఫిల్లింగ్ స్టేషన్ తనిఖీ చేస్తారు. నిబంధనలకు మించి మీరు స్టాక్ పాయింట్ దగ్గర పెట్రోల్ ఉంటే మీ లైసెన్స్లను క్యాన్సిల్ చేస్తారని చెప్పి కలెక్టర్ గారు చెప్పారు.